హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫార్మా నోటిఫికేషన్స్ అట్లాగే ఏపీ ఎస్ఎస్టీసీ నుంచి అయితే ఒక 4 నోటిఫికేషన్స్ రావడం జరిగింది. సో దీంట్లో ఒక ఫార్మా నోటిఫికేషన్ ఉంది, అట్లాగే వేరే నోటిఫికేషన్స్ ఇవి. ఆంధ్రాలో అయితే మనకి నర్సాపూర్లోని, ఒంగోలులోని, విజయవాడలోని అట్లాగే అదర్ ప్లేసెస్లో అయితే మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో వాటినైతే నేను ఈ వీడియో చివరిలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇక ముందు నుంచి ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఫార్మా నోటిఫికేషన్స్ అయితే చెప్తున్నాను. ఈ ఫార్మా నోటిఫికేషన్స్ అనేవి మనకి హైదరాబాద్లో ఉన్న వేరియస్ ఫార్మా లొకేషన్స్లోను అట్లాగే మనకి అదర్ స్టేట్స్లో కూడా అయితే మెన్షన్ చేశాను. సో దీంట్లో ఎంఎన్సీ కంపెనీస్ కూడా కవర్ చేయడం అయితే జరిగింది. అట్లాగే ఫ్రెషర్స్కి అట్లాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి ఫార్మాలో ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో కొంచెం లెంగ్త్ ఉన్నా సరే మీరందరూ కూడా కొంచెం క్లియర్గా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే ఏదైనా సరే ఇంపార్టెంట్ డీటెయిల్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, సో మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా మన ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి అయితే వెళ్దాము. ఫస్ట్ ఇది మనకి జీవీకే బయో నుంచి అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, జీవీకే బయో అనేది ఏంటంటే చాలా రేర్గా అయితే ఇది వస్తుందన్నమాట. వీళ్ళు హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ అంటే ఫ్రెషర్స్ని అయితే హైరింగ్ చేసుకుంటున్నారనమాట. కాబట్టి ఎవరైతే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫినిష్ చేశారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా సో 2020 బ్యాచ్ పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు హైదరాబాద్ జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. మీరు విడిగా కనుక అప్లై చేసుకుంటే మీకు రెఫరెన్స్ అడుగుతారు, తర్వాత అసలు రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేయాలి, ఫ్రెండ్స్ కావాలి, ఇదంతా చాలా లెంగ్తీ ప్రాసెస్ ఉంటుంది. అదే మీ ఏంటంటే మన ఛానల్లో నోటిఫికేషన్ చూస్తూ మీరు కనుక అప్లై చేసుకుంటే ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఈమెయిల్ అనేది వాళ్ళే ఇస్తారనమాట. సో ఈమెయిల్కి మీరు ఫార్వర్డ్ చేసేస్తే వాళ్ళే మిమ్మల్ని కాల్ బ్యాక్ చేస్తారు. సో వితౌట్ రిఫరెన్సెస్ అనేవి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక జాబ్ లొకేషన్ హైదరాబాద్. సో ఎవరైతే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫినిష్ చేశారో వాళ్ళందరూ ఇమీడియట్గా అయితే అప్లై చేసుకొని జీవీకే బయో అనేది ఎక్సలెంట్ కంపెనీ అనమాట. ఒకప్పట్లోనే ఇది స్టార్టింగ్ శాలరీ 18,000 ఉండేది ఫ్రెషర్స్కి. సో ఇప్పుడు ఎంత శాలరీ ఉందో మీకే ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది మనకి ఏంటంటే బిస్లరీ కంపెనీ నుంచి రావడం జరిగిందనమాట. మీ అందరికీ తెలుసు కదా, మినరల్ వాటర్స్ కంపెనీ బిస్లరీ అనేది హైదరాబాద్లో వాటర్ ప్లాంట్ ఉందన్నమాట, పాషమైలారంలోని. అయితే వాళ్ళు ఏంటంటే మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి మనకు బయటకు వచ్చినాయి. సో ఇమీడియట్గా మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. సో బిస్లరీ ఇంటర్నేషనల్స్ అనేది వాకిన్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేసింది. ఇప్పుడు 26th అట్లాగే 27th మార్చిన వాళ్ళు క్వాలిటీ ఎగ్జిక్యూటివ్స్ తీసుకుంటున్నారనమాట. కాబట్టి మీరేం చేయాలంటే ఎవరైతే సో బీఎస్సీ కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీతో కానీ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అయితే ఉంటుంది. సో మీకు కాంటాక్ట్ పర్సన్ రమణ గారు అనమాట, ఆయన హెచ్ఆర్ అనమాట. సో మీరైతే ఆయన్ని కన్సల్ట్ చేయండి. సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు 26th and 27th గుర్తుంచుకోండి. సో ఈ టైమ్స్లో అయితే మీరు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇక ఇది ఫేజ్ 3 మనకి ఐడిఏ పాషమైలారం పటాన్చెరు మండల్లో, అక్కడ మెదక్ డిస్టిక్ అనమాట. ఇది మీకు బిస్లరీ ఇంటర్నేషనల్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ ఉంటుంది, ల్యాబ్, అక్కడైతే మీరు అటెండ్ అవ్వాలన్నమాట. ఇంకా కీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూడండి. సో మీరైతే మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుందన్నమాట, శానిటరీ అట్లాగే హైజీనిక్ కండిషన్స్ని. సో ఈ విధంగా ఉంటుంది. అట్లాగే వాటర్ క్వాలిటీ టెస్టింగ్ చేయాలి, అలాగే ఇదంతా మానిటరింగ్ చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా ఏంటంటే మినరల్ వాటర్కి సంబంధించి ఎటువంటి అనాలిసిస్లు, ఎటువంటి టెస్టింగ్లు ఉంటాయో సో వాటిలో అయితే మీకు జాబ్ రోల్ ఉంటుందన్నమాట. సో మీకు ఇది కెమికల్ ఫ్రీ అనమాట. సో పొల్యూషన్ ఫ్రీ. నెక్స్ట్ ఇంక ఇది ఇంటర్నేషనల్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ, మరలా ఆపర్చునిటీ రాదు కాబట్టి సో మీరు బిస్లరీలో అయితే మీరు జాబ్ని కంపల్సరీ కొట్టండి ఎవరైతే ఎలిజిబుల్ ఉండి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో. అంటే 1 to 5 years ఉండాలి కాబట్టి అది కూడా మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తే ఇది ఆల్రెడీ పోస్ట్ చేశాను, అలివేరా యానిమల్ హెల్త్ నుంచి రావడం జరిగింది. సో పరవాడలో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో లేదా నియర్ బై వైజాగ్ ఉన్నారో వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు తీసుకుంటున్నారు. సో మీకు హైక్ కూడా బాగానే ఉంటుంది. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి కూడా. ఇక మీకు మాస్క్ పెట్టుకుని అయితే వెళ్ళండి. ఇక మర్చిపోకుండా మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇంటర్వ్యూ టైమింగ్స్ 10 AM ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఇక సో మీరు మీ రెజ్యూమ్ని కూడా ఆల్రెడీ ఫార్వర్డ్ చేయకపోతే ఇప్పుడైనా ఫార్వర్డ్ చేయండి. అలాగే ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. సో పరవాడ వైజాగ్ డిస్టిక్లో మన వైజాగ్లోని సో అలివేరా యానిమల్ హెల్త్ లిమిటెడ్ మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఇవి హైదరాబాద్లో ఉన్నవి, అట్లాగే మనకి అదర్ స్టేట్స్లో కూడా ఉన్నాయి కాబట్టి సో మీరైతే గమనించుకొని మీరైతే ప్రొసీడ్ అవుతూ ఉండండి. సో జమ్మూ లొకేషన్లో ఏంటంటే మేనేజర్ పోస్ట్కి క్యాడిలా ఫార్మాస్యూటిక్స్ అనే వాళ్ళు అడుగుతున్నారనమాట. బీఫామ్ అట్లాగే ఎంఫామ్ చేసి 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి, మేనేజర్ పోస్ట్ కాబట్టి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సో ఈ ఈమెయిల్ అడ్రస్కి అయితే మీరు మెయిల్ ఫార్వర్డ్ చేయండి. మీరు 25th లోపు అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసేయండి. సో హెచ్ఆర్ గారే మీకు కాల్ చేసి మిమ్మల్ని
ఆయన అడుగుతారనమాట. ఓకే, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఇది మనకి సో ఈనెర్గాన్ ల్యాబ్స్ నుంచి రావడం జరిగింది. మనకి ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్లోనే ఉందన్నమాట లొకేషన్ అనేది. చూడండి, లొకేషన్ వచ్చేసి మీకు ప్రెమిసెస్ నెంబరు ఇక ప్రశాంతి నగర్, బాలానగర్, కూకట్పల్లి, హైదరాబాద్, తెలంగాణ. సో అక్కడైతే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్తే సో వీళ్ళు ఏంటంటే నియోఫైట్స్ని తీసుకుంటున్నారని చెప్తున్నారు. బ్యాచిలర్స్ అట్లాగే మాస్టర్ డిగ్రీ ఎవరికైతే ఉందో ఫార్మసీలో వాళ్ళందరూ ఎలిజిబుల్, అంటే బీ ఫార్మసీ ఉన్నవాళ్ళు, ఎంఫార్మసీ ఉన్నవాళ్ళు. సో మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలని ఇస్తున్నారనమాట. బిగినర్స్ లెవెల్ ఉంటే సరిపోతుంది. సో మీకు రెడీనెస్ టు ఫేస్ ఛాలెంజెస్, అట్లాగే హార్డ్ వర్కింగ్ అండ్ ఫైనలీ గుడ్ లెర్నర్. సో బాగా మంచిగా నేర్చుకునే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఎనర్గాన్ ల్యాబ్స్లో ఏంటంటే ఈ నోటిఫికేషన్స్ కూడా చాలా తక్కువ వస్తూ ఉంటాయి. సో అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మిమ్మల్ని తీసుకుంటే ఏఆర్ఎండ్లో తీసుకుంటారు సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడ మనకి బిగినర్స్ అన్నారు కాబట్టి ఫ్రెషర్స్ని కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్లో ఈ డీటెయిల్స్ అనేది గమనించండి. సో మీరు ఇంకా ఈ అఫీషియల్ అడ్రస్లో కూడా మీరు అయితే విజిట్ చేయండి. మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. మీ రెజ్యూమ్ను కూడా సో APTINDIAHR@ సో మనకి apharmatech.com కూడా రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇక నెక్స్ట్ చూద్దాము. ఇది హైదరాబాద్ కదా. నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి నర్సాపూర్లో అయితే వాక్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ వీడియోలో చేశాను హెటోడక్స్ నుంచి. అయితే ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అది ఓల్డ్ కొంచెం పాత వీడియో అయింది కాబట్టి మళ్ళీ చేస్తున్నాను. సో హెటోడక్స్ వాళ్ళు ట్రైనీస్ని తీసుకుంటున్నారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, క్వాలిటీ అష్యూరెన్స్ కంట్రోల్ R&D డిపార్ట్మెంట్లోని. సో వెస్ట్ గోదావరి నర్సాపూర్లో ఉన్న వాళ్ళు, నిన్నేమో ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో చెప్పాను. ఈరోజు వెస్ట్ గోదావరి నర్సాపూర్లో చెప్తున్నాను. సో మీకు 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి 18 to 28 ఏజ్ ఉన్నవాళ్ళు మేల్స్ మీరైతే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. సో వర్క్ లొకేషన్ మీకు వైజాగ్లో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. ఎక్కడ ఇది 27th మార్చిన వీళ్ళు శ్రీ వైఎన్ కాలేజ్ స్ట్రీట్, నర్సాపూర్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుంది. సో మీరు శ్రీనివాస్ గారి నెంబర్ కాల్ చేసి మీరు ఆ వెన్యూ డీటెయిల్స్ వాటి గురించి అయితే తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మిస్ చేయకండి. ఫ్రెండ్స్ మీరైతే ఇమీడియట్గా ఏంటంటే వీటికి అటెండ్ అయిపోండి, ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ అయినాయి కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు కాబట్టి ఒక్కసారిగా ఇంటర్వ్యూస్ ఆపేస్తారు. అప్పుడు ఏంటంటే టెలిఫోన్కి ఇంటర్వ్యూస్ ద్వారా కండక్ట్ చేస్తారు బహుశా. కాబట్టి ముందే మీరు ఏంటంటే మిస్ అవ్వకండి, వేటిని కూడా ముందే మీరు అడ్మిషన్ అయిపోండి. ఇక ఇదేంటంటే హెటోడ్ యాప్స్ నుంచి రావడం జరిగింది. వీళ్ళు క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో MSc కెమిస్ట్రీ, అలాగే బీ ఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన వాళ్ళని. మీకు లొకేషన్ వచ్చేసి మనకి నక్కపల్లి ఉంది కదా తుని దగ్గర, అక్కడ వైజాగ్లోని, అట్లాగే హైదరాబాద్లోని. సో ఆ 2 లొకేషన్స్లో కూడా వీళ్ళు తీసుకుంటారు. కాకపోతే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని ఇచ్చారు. మీకు 27 years బిలో అయితే ఉండాలి. సో ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు మీరు ramsekhar.s@hetodex.com మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఈ నెంబర్కి కూడా కాల్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో అది ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసేసుకోండి. సో ఫ్రెషర్స్కి అంటున్నారు కాబట్టి కంప్లీట్గా ఇక MSc కెమిస్ట్రీ ఫినిష్ చేసిన వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని మీ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. మీకు డెఫినెట్గా జాబ్ వస్తుందన్నమాట. చాలా మంచి కంపెనీ హెటోడక్స్ అనేది. ఇక మైత్రిడక్స్ నుంచి కూడా రావడం జరిగింది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, MSc, ఎంఫార్మ్, BSc, బీఫార్మ్, సో ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటున్నారు. అట్లాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ని ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ రోల్స్లో తీసుకుంటారు. మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. ఇక వర్క్ అండ్ వెన్యూ వచ్చేసి మీకు ఇది మైత్రి డ్రగ్స్, బొంతపల్లి, గుమ్మడిదల, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అయితే ఉంటుంది. సో అక్కడైతే అటెండ్ అవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. ఇది కూడా ఫ్రెషర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ, మిస్ కాకండి. సో మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ వచ్చేసి 27th మార్చిన కండక్ట్ చేస్తారు, అది కూడా చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మైక్రో ల్యాబ్స్ అనమాట. మన బెంగళూరు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మైక్రో ల్యాబ్స్ నుంచి అయితే రావడం మైక్రో ల్యాబ్స్ అంటే ఇక బెంగళూరే ఇంకంతే. ఇక తర్వాత వాళ్ళు ఆఫీసర్స్ని, టెక్నికల్ స్టాఫ్ని ఇది తీసుకుంటున్నారు. ITI చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి, అలాగే డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. అలాగే మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. 2 to 5 years ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారనమాట. సో స్టెరైల్ ఏరియాలో తీసుకుంటున్నారన్నమాట వాళ్ళు. సో ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు, ఒకసారి చూడండి మీరు కూడా. ఇంకా మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 27th మార్చ్ అయితే ఉందన్నమాట. సో ఎక్కడైతే మైక్రో ల్యాబ్స్ ఉంది కదా, ఇది బొమ్మసంద్ర, ఇది జిగాని లింక్ రోడ్డు, బెంగళూరు, అక్కడైతే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఇక అట్లాగే మీరు ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ కాలేరో వాళ్ళైతే సో ఇక్కడ నేనైతే జూమ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఈమెయిల్ అడ్రసెస్ అనేది srinivasam@microlabs.inకి, అట్లాగే రామకృష్ణ ఇది ఉంది SV@microlabs.inకి. సో దీనికైతే మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇది మన సో మిస్ కాకండి. సో బెంగళూరులో ఫార్మాలో చేయాలనుకున్న వాళ్ళకైతే ఇక్కడ జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది మనకి ఏంటంటే NMM గ్రూప్ నుంచి రావడం జరిగిందనమాట. వీళ్ళు కూడా మేము హైరింగ్ చేసుకుంటాం అనేది ఇచ్చారు. సో మీరు ashish.kadam@naprod గ్రూప్కి అయితే రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఇది నాప్రోడ్ గ్రూప్ అనమాట. వీళ్ళు సో వేకెన్సీస్ సీనియర్ మేనేజర్గా ఏంటంటే ఇది
సో సిఏ అని ఇచ్చారు, అట్లాగే సప్లై చైన్ ఎగ్జిక్యూటివ్ తీసుకుంటున్నారు తారాపూర్లోని, అసిస్టెంట్ మేనేజర్ రెగ్యులేటరీ అఫైర్స్ తీసుకుంటున్నారు, సైట్ ఇంజనీర్స్గా కూడా తీసుకుంటున్నారు అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎలిజిబుల్ ఉన్నారో అక్కడ వర్క్ చేయడానికి వాళ్ళైతే మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో ఇది మనకి ఏంటంటే కెరీర్ ఆపర్చునిటీ అట్ షాల్బీ హాస్పిటల్స్, నరోడా అనమాట. నరోడాలో ఎవరైతే అక్కడ హాస్పిటల్స్లో మన నియర్ బై సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకైతే చెప్తున్నాను. సో మీకు ఏంటంటే ఈ విధంగా ఏంటంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సుల కింద, అట్లాగే మెడికల్, సో ట్రాన్స్క్రిప్షనిస్టు, ఫార్మసిస్టులు, ఇలాగ వేరియస్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్లో చూడండి ఈ వీడియోలోని. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కనుక ఆ ఏరియాలో ఉంటే వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి. మీరు మీ రిజ్యూమ్ని కూడా HRD.Naroda@shalby.inకి ఫార్వర్డ్ చేయండి. సో ఈ విధంగా ఉంటుంది. ఇది అహ్మదాబాద్ ఉంటుందన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది గ్రాక్యూర్ ఫార్మా లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే 26th మనకి ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, అట్లాగే ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోని సో ఈ పొజిషన్స్ అన్నీ తీసుకుంటారన్నమాట. మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. సో ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు కదా మన వాళ్ళు, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సో మీకు ఇది ఏంటంటే భివాండి రాజస్థాన్లో అయితే ఉంటుందన్నమాట. గ్రాక్యూర్ ఫార్మాస్యూటిక్స్ ఇది రాజస్థాన్ భివాండి. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాము. ఇక నెక్స్ట్ ఇది మనకి SMS ఫార్మాస్ నుంచి రావడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు బొచ్చుపల్లి మనకి యూనిట్ ఉంది కదా, యూనిట్ 2, అక్కడైతే వాకెన్సీని కండక్ట్ చేస్తున్నారు. సో దీంట్లో కూడా ఫ్రెషర్స్ని తీసుకుంటారు. SMS ఫార్మాలో కూడా 0 to 3 years, అలాగే క్వాలిటీ కంట్రోల్లో 2 to 4 years MSc ఉన్న వాళ్ళని ఇక్కడ చూడండి. హ్యావింగ్ మీకు GCలో అట్లాగే నాలెడ్జ్ అండ్ GMP డాక్యుమెంటేషన్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇది కంప్లీట్గా నాకు తెలిసి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే డాక్యుమెంటేషన్ కూడా ఇచ్చారు కాబట్టి ఎక్కడ కూడా మనకి ఓన్లీ మేల్స్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి మేల్స్ అండ్ ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు. మీ రెజ్యూమ్స్ అయితే మీరు ఫార్వర్డ్ చేయండి మీ ఈమెయిల్ అడ్రసెస్కి. సో ఇక్కడ admin@unit2. ఇది @smspharma.com ఉంది కదా, దీనికి ఫార్వర్డ్ చేసేసేయండి. అట్లాగే మీకు డేట్ అండ్ టైం వచ్చి 26th 27th మార్చిన వీళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే SMS ఫార్మాస్యూటిక్స్కి వెళ్ళండి. SV కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ బొచ్చుపల్లి అయితే మియాపూర్లో ఉంటుంది. ఇక క్వాలిటీ అష్యూరెన్స్లో ఇదంతా చూడండి, చూసి మీరైతే అప్లై చేసేసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాము. సో ఇది మనకి విమ్టా నుంచి అయితే రావడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, మెడికల్ రైటర్స్ని అయితే తీసుకుంటామని చెప్తున్నారనమాట. సో లొకేషన్ చూద్దాము. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవి ఈ విధంగా ఉంటాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ B.Pharma M.Pharma ఉండి 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోండి. సో మేము మెయిల్స్ని మాత్రం ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు. మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి చెర్లపల్లి, హైదరాబాద్లో ఉంటుంది. సో మీరైతే శ్రీకాంత్.chokka@vimta.comకి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే, తెలిసేదే చాలా తక్కువ మందికి, అందులో కూడా మన సబ్స్క్రైబర్స్ ముందు తెలుస్తుంది కాబట్టి మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేస్తే మీకే ముందు కాల్ చేస్తారు. ఇక తర్వాత ఏంటంటే ఇది హైరింగ్ ఫర్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వడోదరా నుంచి వచ్చిందనమాట. సో వీళ్ళు కూడా కొన్ని వేరియస్ డిపార్ట్మెంట్స్లో తీసుకుంటున్నారు. కాకపోతే మీరు ఎక్కడికి కూడా అక్కడికి ఏం పోవసరం లేదు, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తారనమాట సెలెక్ట్ అయితే. కాబట్టి మన వాళ్ళు అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. మీరు aecs.baroda@gmail.comకి మీరు రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు సెలెక్ట్ అయిన తర్వాత ఎవరు కూడా డబ్బులు కట్టండి మీకు డాక్యుమెంటేషన్కి, వెరిఫికేషన్కి అని అడిగితే కనుక మీరైతే దాన్ని నమ్మొద్దు. సో కంపెనీస్కి అవసరము, మీ అవసరం కంపెనీస్కి ఉంది కాబట్టి మిమ్మల్ని జాయిన్ చేసుకోవడానికి మిమ్మల్ని వాళ్ళు డబ్బులు ఏమి అడగరు. అదొక్కటి మీరు గమనించండి. ఫేక్ ఆఫర్ లెటర్స్లో అయితే డబ్బులు కట్టండి అది ఇది అని అంటారు. కానీ సో జెన్యూన్ ఆపర్చునిటీస్ ఎవ్వరూ కూడా ఏంటంటే, మేము కంపెనీస్ అనుకోండి, మాకు అవసరం అనమాట, మీరు కావాలి, మీ లేబర్ మీరు లేకుండా మేమేం చేయలేము. కాబట్టి జెన్యూన్ ఆఫర్స్ ఏ ఉన్నా సరే వాళ్ళు కంపల్సరీ వితౌట్ ఎనీ సింగిల్ రూపీ అనమాట, సింగిల్ పెన్ని మీ దగ్గర నుంచి వాళ్ళు ఏం తీసుకోరు. ఆఫర్ లెటర్లో కట్టమని కూడా మిమ్మల్ని అడగరు. కాబట్టి మీరు ఏ విధమైన అమౌంట్ కూడా ఏ అకౌంట్కి ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు సర్టిఫికేట్స్ మాత్రమే పట్టుకొని అక్కడికి వెళ్ళండి, వెరిఫికేషన్ అయితే జాబ్లోకి పెట్టుకుంటారు. అంతేగాని సో ట్రైనింగ్కి డబ్బులు కట్టండి, వెరిఫికేషన్ డబ్బులు కట్టండి అంటే మీరు దాన్ని నమ్మొద్దు. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అశోక్ లేలాండ్ నుంచి ఫేక్ ఆఫర్ లెటర్ వస్తే మన కొంచెం వెరిఫికేషన్లో ఏంటంటే మనకి అది ఫేక్ అని తేలింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, ఇక ఇది సంగతి. సో దీని నోటిఫికేషన్లో ఎగ్జిక్యూటివ్స్ని ఇదంతా తీసుకుంటున్నారు. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు, నేను స్క్రోల్ చేస్తున్నాను, మీరు చూడండి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇదేంటంటే మనకి MSc కెమిస్ట్రీ చేసి 3 to 7 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే రెజ్యూమ్ని కూడా మీరు aecs.baroda దీనికైతే ఫార్వర్డ్ చేయండి.
ఇక నెక్స్ట్ చూద్దాము. సో మనకి ఇది రూసాన్ నుంచి రావడం జరిగింది. రూసాన్ మీద ఆల్రెడీ అంతకుముందు ఒక వీడియో చేశాను, ఇది కూడా చేస్తున్నాను. క్వాలిటీ కంట్రోల్లో తీసుకుంటారు. అంకలేశ్వర్ గుజరాత్ లొకేషన్లో అయితే ఉంటుందన్నమాట. వీళ్ళు 24th మార్చినే, అంటే మనకి 24th మార్చినే ఉంది కాబట్టి ఎవరైతే అంతకుముందు చేశాను కాబట్టి మిస్ అవ్వకుండా ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా గుజరాత్లో ఉంటే వాళ్ళైతే అటెండ్ అవ్వండి. సో బీఎస్సీ ఎంఎస్సీ 2 to 8 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తీసుకుంటారు రోసన్ ఫార్మా. ఈ రోసన్ ఫార్మా కూడా ఒక మంచి కంపెనీ అనేది. ఇది కూడా ఒక ఎంఎన్సీ కంపెనీ అనమాట. ఇక అలాగే నెక్స్ట్ చూద్దాము. ఇది శిల్పా మెడికేర్ నుంచి రావడం జరిగింది, ఆల్రెడీ చెప్పాను నేను. అయితే ఇంకొక నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు 27th మార్చిన అయితే తీసుకుంటున్నారు. హైదరాబాద్ శిల్పా మెడికేర్లోని క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఎంఫామ్ చేసిన వాళ్ళు, బీఫామ్ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఇది లొకేషన్ వచ్చేసి మీకు నాచారం ఉప్పల్ మండలం ఉంటుందన్నమాట. ఇది ఐడిఏ మల్లాపూరు శిల్పా మెడికేర్ లిమిటెడ్. అక్కడికైతే మీరు వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. 27th మార్చిన అయితే ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ అయితే చెప్తాను చూడండి. ఇదిగోండి, రివ్యూవర్ ఫర్ స్టెబిలిటీ డేటా, అక్కడైతే మీకు పొజిషన్స్ ఉన్నాయి. అట్లాగే ఆఫీసర్స్కి రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్లో 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ డాక్యుమెంటేషన్ టీంలు దాంట్లో అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మేల్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు. సో మీరు ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఏంటంటే అప్డేటెడ్ సీవీ తీసుకొని మీరు HR_SMU7@shilpamedicare.com రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. అట్లాగే ఏంటంటే మీరు గ్రేట్ ప్లేస్ టు వర్క్ అని వీళ్ళు క్లియర్గా ఇచ్చారనమాట. ఒకసారి శిల్పా మెడికేర్లో ఇంట్రెస్టెడ్గా ఉంటే వెళ్ళిపోండి. 27th మార్చ్ ఇంటర్వ్యూ అది. ఇక తర్వాత ఇది ఆల్రెడీ చెప్పాను కదా, బచ్చుపల్లి SMS ఫార్మా అని చెప్పాను కదా. సో దాని గురించే మరలా ఇంకొకసారి కూడా మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి బచ్చుపల్లి మియాపూర్ ఇక్కడ 27th, 26th, 27th ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఇది వచ్చేసి మనకి SMS ఫార్మా నుంచి అయితే రావడం జరిగింది. మీకు సిక్కిం లొకేషన్లో, సో చల్లగా సిక్కింలో వర్క్ చేయడానికి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళైతే సిక్కిం లొకేషన్లో, సిక్కిం అనేది ఒక పొల్యూషన్ లెస్ అదొక స్టేట్ అనమాట. సో అక్కడ ఏదైనా వర్క్ చేద్దాము కొంతకాలం సరదాగా అనుకుంటే మీరు వెళ్ళండి. SMS ఫార్మాలు అయితే ఓపెన్లో ఉన్నాయి. సో అన్ని డిపార్ట్మెంట్స్లో అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఐటీఐ డిప్లొమా అట్లాగే బీఫామ్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీ అనమాట. టెక్నీషియన్స్ని, ఆఫీసర్స్ని తీసుకుంటున్నారు. సో ఈ స్కిల్స్ అయితే ఉండాలి. మీరు HRDEWAS.SGO@sunpharma.comకి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఇక చూద్దాము. ఇక నెక్స్ట్ నోటిఫికేషను ఇది మర్రి లక్ష్మీరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ నుంచి రావడం జరిగింది. అయితే ఫ్యాకల్టీ పొజిషన్ అనమాట. ఇది కంప్లీట్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా తీసుకుంటున్నారు. సో ఎవరైతే ఈ ఫార్మాస్యూటికల్ అనాలిసిస్లోని ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ ఆర్ ఫార్మకాలజీ, సో దీంట్లో అయితే మీకు క్వాలిఫికేషన్లో మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీరు అప్లై చేసుకోండి. ఆఫ్లైన్లో అంటే మీరు వెళ్ళి అక్కడికైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. 26th మార్చిన అయితే వీళ్ళు ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తున్నారనమాట. ఎక్కడ లొకేషన్ ఇది చూడండి, ఇది మేడ్చల్ దుండిగల్ విలేజ్ అండ్ మండల్ మేడ్చల్ డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుంది కాబట్టి సో అటు ఆ సెక్టార్లో టీచింగ్ సెక్టార్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వండి. సో 26th మార్చు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీరు క్లారిఫై చేసుకోండి. ఇక నెక్స్ట్ BIO4 నుంచి రావడం జరిగింది. వీళ్ళు R&D API డివిజన్లో తీసుకుంటున్నారు. MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 27th మార్చిన అయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇది మనకి BIO4 ఇండియా ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, పాషమైలారం BIO4 రోడ్ పటాన్ చెరువు ఉంది కదా, అక్కడైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అట్లాగే ఇంటర్వ్యూకి అటెండ్ కాలేని వాళ్ళు careers@bio4.comకి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసేయండి. ఓకే, ఇక ఇది ఏంటంటే మనకి సేమ్ స్కిల్ ఇండియా అని చెప్పి మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది కదండి, దానికి సంబంధించిందనమాట. అయితే ఏంటంటే వీళ్ళు మనకి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు రోబోట్ సిస్టమ్స్లోను, అట్లాగే ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో, రెన్యూవబుల్ ఎనర్జీ. మీకు ఏదైనా సరే టాలెంట్ ఇండస్ట్రియల్ అంటే ఈ డిపార్ట్మెంట్స్లో కనుక ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. రిజిస్టర్ అవ్వండి. సో రిజిస్టర్ అవ్వమని చెప్తున్నారనమాట. ప్రజెంట్ ఓపెన్లోనే ఉన్నాయి. దానికోసం అయితే ఈ చిన్న ఇదనమాట ఫ్లైయర్. ఇక నెక్స్ట్ వద్దాము. గ్రాక్యూర్ ఫార్మాస్యూటిక్స్ నుంచి రావడం జరిగిందనమాట. వీళ్ళు కూడా క్వాలిటీ అష్యూరెన్స్తో తీసుకుంటున్నారు. సో లొకేషన్ చూస్తే మీకు ఇది భివాండి రాజస్థాన్లో ఉంటుంది. 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎవరైతే ఉందో వాళ్ళు, సో ఇక్కడ ఏదో ఉంది కదా, akansha.agarwal@gracure.comకి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఇక ఇది చూద్దాము. అబౌట్ కంపెనీ చాలా మంచి కంపెనీ అనమాట. చాలా MNC కంపెనీ ఇది. సో ఈ అబౌట్లో వర్క్ చేయడానికి ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మనకి సేల్స్ డిపార్ట్మెంట్ టెరిటరీ బిజినెస్ మేనేజర్స్కి అయితే తీసుకుంటున్నారనమాట. సో దాంట్లో ఏంటంటే ఎవరికైతే ఈ విధంగా నేను ఇక్కడ నోటిఫికేషన్లో చెప్పిన విధంగా ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్స్ అవన్నీ ఉంటే అప్లై చేసుకోండి. చూడండి క్లియర్గా ఇచ్చారు. BSc ఆర్ బీఫామ్ ఎవరైతే ఫినిష్ చేసి వాళ్ళకైతే 0 to 2 years, అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి గమనించండి.
వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. మినిమం ఎక్స్పీరియన్స్ అయితే సేమ్ 0 to 2 years కాబట్టి చూడండి. ఇక నేను లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే క్లిక్ చేసి అప్లై చేసేసుకోండి. ఇక నాపార్ట్ లైఫ్ సైన్సెస్ నుంచి కూడా రావడం జరిగింది. వాళ్ళు బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఫార్మా, బీఫార్మా, బీకామ్, డిప్లొమా, బీటెక్, సో ఇలాగా మల్టిపుల్ పొజిషన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్తో అంటే ఎక్స్పీరియన్స్ ప్రకారంగా వేరియస్ పొజిషన్స్ అనేది ఇచ్చారు. సో నాపార్ట్ లైఫ్ సైన్సెస్లో ఎవరికైతే వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళైతే మీరు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్ని ఇక్కడ దీన్ని కెరియర్స్ లింక్ క్లిక్ చేస్తే మీకైతే క్లియర్గా మీరు ఆ పొజిషన్స్ అనే పర్టికులర్గా మీరు బ్రౌజ్ చేసుకొని అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ప్రకారము. ఇక నెక్స్ట్ బయోన్యూక్లియస్ నుంచి కూడా వచ్చింది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, 24th నుంచి 26th March వరకు వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్స్ అనమాట. ఇవి 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ద లొకేషన్ ఈజ్ ఇన్ ఢిల్లీ అనమాట, గుర్గాన్లో ఉంటుంది. శాలరీ 2 lakhs నుంచి 3,50,000 వరకు ఇస్తారు. సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. సో యూ షుడ్ ఫార్వర్డ్ యువర్ రెజ్యూమ్ టు hr@bionucleusPharma.com. Okay, so these are all the particulars of time and venue of the notification details. 24th March, 26th March conduct చేస్తున్నారు. The location is in Quantum Bionucleus Pharmaceuticals Limited, 14th floor, unit number so and so, Gurgaon, Haryana. So you can contact Mr. Ruchi Nigam at this number. Okay friends, so they are looking for a territory managers in this notification. The location, as I mentioned earlier, which is in a headquarters in Gurgaon only, so which is in West Delhi. The education qualification, you should have minimum of 2 years experience in, so you should have finished your B.Pharma or D.Pharma or BSc candidates are also preferable. Okay friends, so you can also forward your resume to this email address if you are interested to apply. ఓకే, ఈ నోటిఫికేషన్ అనేది మనకి గ్లాక్సో స్మిత్ క్లైన్ నుంచి రావడం జరిగింది. ఇది కూడా సూపర్ కంపెనీ అనమాట మనకి మెడికల్లోనే. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, సో వాళ్ళు రిక్రూట్మెంట్ అసోసియేట్స్ని అలాగే క్లినికల్ ట్రాన్స్పరెన్సీలో తీసుకుంటున్నారు. సో మీకు జాబ్ రోల్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా అయితే ఇస్తాను చూడండి. సో మంచి కంపెనీ అనమాట జిఎస్కే అనేది. వీళ్ళ లొకేషన్ ఎక్కడ, బెంగళూరు అనమాట. సో బెంగళూరులో ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ చెప్పే కదా, మైక్రో ల్యాబ్స్ అని, ఇది ఇంకొక నోటిఫికేషన్ అనమాట. కాకపోతే ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ జనరల్ సైన్సెస్ ఆర్ లైఫ్ ఆర్ హెల్త్ రిలేటెడ్ సైన్స్ డిగ్రీలో ఫినిష్ చేసినా కదా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో కన్సల్ట్ మేనేజర్ ఆన్ హెల్త్ రిలేటెడ్ అని ఇచ్చారనమాట. సో అక్కడ ఆ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. ఇక ఐ విల్ గివ్ దిస్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్, if you are desired to work in GSK, then you can click and apply in this link. So I will mention this link in description. ఓకే, మీ రెజ్యూమ్ని కూడా మీరు askus.gsk.com కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది జూబిలాంట్ బయోసైన్సెస్ నుంచి రావడం జరిగింది. వీళ్ళు కూడా ఎంఎస్సి, ఎంఫార్మా ఫ్రెషర్స్ని అట్లా ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నారనమాట. టైనీ రీసెర్చ్ అసోసియేట్స్ కింద అంటే టీఆర్ఏ అంటారు. పోస్ట్ నేమ్ అయితే ఈ విధంగా ఉంది. సో మీకు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, ఆర్గానిక్ ఫార్మసీలో చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు అక్కడ చేయాలనుకుంటే కనుక జాయిన్ అవ్వండి. సో ఈ రెజ్యూమ్కి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసేసి మీరైతే అప్లై చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోదాము. ఇక ఇది ఎంఎస్ఎన్ ల్యాబ్స్ నుంచి అయితే రావడం జరిగింది. వీళ్ళు కూడా 25th March, 26th March ఏంటంటే ఫ్రెషర్స్ నుంచి ఎగ్జిక్యూటివ్స్ వరకు మొత్తం అన్ని రోల్స్లో కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. సో స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీరు గమనించండి. సో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అనేది మనకి ఎక్కడా లేదు, మన తెలంగాణలోనే ఉందన్నమాట ఇది. సో హైదరాబాద్ లొకేషన్లో ఉంది, అందుకే నేను చెప్పాను ఎక్కడ స్కిప్ చేయొద్దని. సో ఎక్స్పీరియన్స్ చూస్తే 0 to 8 years అని ఇచ్చారు కాబట్టి 8 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మిమ్మల్ని సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. 0 అంటే మీ క్వాలిఫికేషన్, మీకు ఎక్స్పీరియన్స్ ఏం లేకపోతే మిమ్మల్ని జస్ట్ నార్మల్గా వాళ్ళ ట్రైనీస్ కింద తీసుకుంటారనమాట. ఓకే, సో ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే. సో 100 పొజిషన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఫార్మాలో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎంఎస్ఎన్ ఎప్పుడు కూడా స్వాగతిస్తూనే ఉంది. సో టైమ్ అండ్ వెన్యూ అనేది ఇక్కడ పటాన్ చెరువు, ఇది ఎంఎస్ఎన్ R&D సెంటర్ పాషమైలర్లో ఉంటుంది కాబట్టి అక్కడ అటెండ్ అవ్వండి. ఇక వేరియస్ డిపార్ట్మెంట్ చూడండి, ఎలక్ట్రికల్ R&Dలో తీసుకుంటున్నారనమాట. అట్లాగే మనకి మెథడ్ డెవలప్మెంట్ అండ్ మెథడ్ వ్యాలిడేషన్లో తీసుకుంటున్నారు ఫ్రెషర్స్ని, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని. అట్లాగే డిపార్ట్మెంట్ ఇన్ ఏపీఐ డివిజన్ అనేది ఇచ్చారు, అలాగే R&D సెంటర్లో తీసుకుంటున్నారు. సో అట్లాగే నేను వేరియస్ డిపార్ట్మెంట్స్ అనమాట. సో నేను స్క్రోలింగ్ డౌన్ చేస్తున్నాను, మీరైతే స్టెప్ బై స్టెప్ చూసుకోండి. ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2019-20 పాస్ అవుట్స్ ఎవరైనా ఉంటే వెంటనే జాయిన్ అయిపోండి. సో నేను డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ మీకు 25th March అయితే ఉంటుందన్నమాట, గురువారము. ఒకసారి మీరు గమనించి మీరైతే అటెండ్ అవ్వండి. సో దీనికి అయితే మీరు ఫాలోఅప్ చేసుకోండి. అలాగే 120 వేకెన్సీస్ అని చెప్తున్నారు. ఇది కూడా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే R&D డిపార్ట్మెంట్లో 2018, 19, 20 పాస్అవుట్స్ ఎవరైనా ఉండి, సో ఫ్రెషర్స్ నుంచి 4 years ఎక్స్పీరియన్స్ వరకు కొన్ని ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇది హైదరాబాద్ లొకేషన్లోనే ఉంటుందన్నమాట. ఇవి సపరేట్గా వాళ్ళు 120 వేకెన్సీస్ గురించి ఇచ్చారు. సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోండి.
ఇక స్క్రోలింగ్ చేస్తున్నాను, ఇక టైం వేస్ట్ చేయకుండా. ఇది 26th అంటే మనకి శుక్రవారం అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారనమాట, ఒకసారి చూసుకోండి. ఇక తర్వాత వీళ్ళు ఎగ్జిక్యూటివ్స్, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ రోల్లో కూడా మరలా ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చారనమాట. సో ఇదేంటంటే 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే. ఓకే, ఇక ఇది ఎక్కడ మనకి పాసమైలారము, ఇసనాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి అనమాట. అక్కడైతే మీరు వాకిన్స్కి అటెండ్ అవ్వాలి. 3 to 8 years ఎక్స్పీరియన్స్ అని కూడా ఇక్కడ ఇచ్చారు, చూడండి ఒకసారి. ఐఎమ్ స్క్రోలింగ్ డౌన్. ఇక వెన్యూ డీటెయిల్స్ అనేది మీకు చెప్పాను ఆల్రెడీ, సో దాని ప్రకారం చూసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇవి ఏపీఎస్ఎస్డిసి నుంచి నేను ఒక 3 నోటిఫికేషన్లు అని చెప్పాను కదా, సో అవి అయితే చెప్తున్నాను. ఎందుకంటే నాకు వేరేగా సపరేట్గా ఏపీఎస్ఎస్డిసి మీద ఇంకొక వీడియో చేయడానికి నాకు టైం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో కవర్ చేసేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇక అయితే నేను గాంధీనగర్, విజయవాడలో అయితే మనకి డీమార్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అంతకుముందు చెప్తే ఓకే, చెప్పకపోతే కనుక ఇదే చెప్తున్నాను. సో ఎవరైనా సరే ఎలిజిబుల్ ఉండి విజయవాడలో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, సో డీమార్ట్ అండి హ్యాపీగా ఏసీలో పనిచేసుకోవచ్చు. అక్కడ మీరు సేల్స్ అసోసియేట్స్ని, ప్యాకర్స్ని, క్యాషియర్స్ని తీసుకుంటారనమాట. సో ఈ డీటెయిల్స్ ప్రకారం మీరైతే వెంటనే అప్లై చేసేసుకోండి. ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోండి. మీకు మార్చి 30వ తారీఖున ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో మీకు అడ్రస్ వచ్చేసి డీమార్ట్ బావాజీపేట గాంధీనగర్లో ఉంది కదా, అక్కడైతే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఏదైనా డౌట్స్ కోసం మీ చరణ్ గారికి కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇదేంటంటే మనకి ఇది కూడా విజయవాడ ఫ్రెండ్స్. ఇది కంప్లీట్లీ ఏంటంటే ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే నోటిఫికేషన్ ఇది. కాబట్టి ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో మన సబ్స్క్రైబర్స్లో వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుందన్నమాట. కంపల్సరీ మీరు వెళితే జాబ్ వచ్చేసినట్టే. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే నేను చెప్తున్నాను కదా, మీరు ఈ ఇంటర్వ్యూకి ఈ రోజున ఇక్కడ అటెండ్ అయితే చాలండి, మీకు జాబ్ వచ్చేస్తుంది. జాబ్ రాకపోతే నన్ను అడగండి, కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు, చాలా నాకు జాబ్ రాలేదు మీరు వెళ్ళమన్నారని చెప్పి. సో 31st మార్చిన ఆడవాళ్ళు ఎవరైనా సరే, అంటే 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా ఎవరైనా రండి. మీరు ఈ అకీనవ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే కన్సల్టెన్సీ కంపెనీ కాదు, ఇది జస్ట్ లొకేషన్ అనమాట అంతే. వెన్యూ మాత్రమే అది ఇచ్చారు. లోహియా టవర్స్ ఆపోజిట్, నిర్మలా కాన్వెంట్ ఆపోజిట్లో ఉంటుంది, పటమట, విజయవాడ. అక్కడ విజయవాడలో ఎవరైతే ఉన్నారో, అంటే ఏంటంటే మీకు రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా లిమిటెడ్లో మిమ్మల్ని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ని తీసుకుంటారనమాట. సో మీకు శాలరీ కూడా 11,000 per month అయితే ఇస్తారు. సో ఇంక్లూడింగ్ అంటే మీకు దీంట్లోనే ఈఎస్ఐ అట్లాగే పిఎఫ్ ఉంటుందన్నమాట. మీకు వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేసి, వాళ్ళే అకామిడేషన్ ఇచ్చి, వాళ్ళే బస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి, సో ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ వాళ్ళు జాబ్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. టోటల్గా 800 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, 18 to 26 years ఉన్న వాళ్ళ లోపు ఉన్న ఫీమేల్స్ అందరూ అప్లై చేసేసుకోండి, వెళ్ళండి. ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మీకు ఎక్కువ శాలరీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే మీకు జాబ్ లొకేషన్ వచ్చి శ్రీ సిటీ, మనకి నెల్లూరు డిస్టిక్ తడా ఉంటుంది కదా, అక్కడైతే ఉంటుందన్నమాట. కాబట్టి నెల్లూరు దగ్గరలో ఉన్నవాళ్ళు మన సబ్స్క్రైబర్స్, అట్లాగే మన ప్రకాశంలో ఉన్నవాళ్ళు, అట్లా కృష్ణాలో ఎవరైతే నెల్లూరులో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు, వీళ్ళందరూ కూడా వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఫర్దర్గా క్లారిఫై డీటెయిల్స్ తెలుసుకోండి. ఇక లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది మనకి కిమ్స్ నుంచి రావడం జరిగింది. వీళ్ళు ఒంగోలు కిమ్స్లో అయితే మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. సో నర్సింగ్ స్టాఫ్ని, పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ని ఈ విధంగా తీసుకుంటున్నారనమాట. అడుగుతున్నారు మనల్ని, సార్ ప్రకాశం డిస్టిక్లో ఒంగోలు ఏదైనా ఉంటే చెప్పండి అని, కాబట్టి ఈ వీడియో చెప్తున్నాను. సో పొజిషన్స్ మీకు ఈ విధంగా అయితే ఉన్నాయి. సో పొజిషన్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఫ్రెషర్స్ నుంచి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నంత వరకు, సో ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక మీకు అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే 45 years బిలో ఉంటే మీకు జాబ్ వస్తుందండి. 20 పొజిషన్స్ ఉన్నాయి. హౌస్ కీపింగ్ స్టాఫ్ని తీసుకుంటున్నారనమాట. శాలరీ మీకు అయితే 8,500 ఇస్తారు, సరిపోదండి. సో ఏ క్వాలిఫికేషన్ లేకుండా కూడా వాళ్ళు జాబ్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి, సో ఏది లేనప్పుడు ఏదో ఒక ఉద్యోగం అన్నట్టు. సో దీనికైతే మీరు ఎలిజిబుల్ అవుతారు, అటెండ్ అవ్వండి. ఇక టెక్నీషియన్స్ గురించి సంగతి చెప్పవసరం లేదు. సో డిప్లొమా మీరైతే ఆప్థమాలజీ అసిస్టెంట్లోని, కార్డియాలజీ టెక్నీషియన్స్కి, ఈసీజీ టెక్నీషియన్స్కి, సో వీళ్ళకైతే టెక్నీషియన్స్గా తీసుకుంటారు. కంపల్సరీ జాబ్ వస్తుంది వెళ్తే కనుక. ఇక మిగతావి చూసుకోండి. ఇక ఇది లొకేషన్ వచ్చేసి మీకు కిమ్స్ హాస్పిటల్లో హెచ్ఆర్ బ్లాక్ ఒంగోలు అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే మన ఒంగోలు సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళైతే అటెండ్ అయిపోండి. సో ఈ విధంగా తీసుకెళ్ళాలి. సో మీకు కింద లింక్ ఇస్తాను, దానికి రిజిస్టర్ చేసుకోండి. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మీకు మార్చి 30వ తారీఖు అయితే ఉంటుందన్నమాట. సో విద్యాసాగర్ గారికి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి ఏదైనా సరే మీకు డౌట్ ఉంటే. ఓకే, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది మనకి, సో ఎబిగ్స్ క్యాష్ గ్లోబల్ సర్వీసెస్ అని ఒక నోటిఫికేషన్ ఇచ్చారనమాట. ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు ఇదేవైతే హైదరాబాద్ బేగంపేటలో అయితే వర్క్ చేయాలి. మీకు ఇంటర్వ్యూని కూడా వాళ్ళు కంప్లీట్గా మీకు ఏంటంటే టెలిఫోనిక్ రౌండ్ ద్వారా కానీ, ఫేస్ టు ఫేస్ ద్వారా కానీ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో మ్యాక్సిమం టెలిఫోనికే ఉంటుంది. సో ఒకసారి చూడండి, మేల్ అండ్ ఫీమేల్ బోత్ అప్లై చేసుకోవచ్చు. సో మనకి 12,000 నుంచి 17,000 వరకు శాలరీ ఇస్తారు. ఫ్రెషర్స్ నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక మినిమం ఇంటర్మీడియట్ ఉండి తర్వాత ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మీరైతే అప్లై చేసుకోండి. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 29th మార్చ్ అయితే ఉంటుంది. కాబట్టి నేను ఈ ఫామ్ను కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి.
ఓకే ఫ్రెండ్స్, ఇవి టోటల్గా ఏపీఎస్ఎస్డిసి నుంచి ఫార్మా నుంచి ఉన్న టోటల్ నోటిఫికేషన్స్ అనమాట. ఎవరైతే ఓపికగా చివరి వరకు ఉండి చూసారో వాళ్ళందరికీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.